పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పాస్టర్ ప్రవీణ్ మరణించి ఇవాల్టికి 18 రోజులు అయ్యాయి. ఇంకా డెత్ మిస్టరీ వీడలేదు. పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. కానీ ఆ వీడియోలు పోలీసులు మేము ఇవ్వలేదు ఎవరికి అని పోలీసులు చెప్తున్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై కూడా ఇంకా సందిగ్ధత కనిపిస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ రేపు వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు అని ఎస్పీ కిషోర్ చెప్తున్నారు. తాము కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాము అని. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాము అని ఎస్పీ చెప్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్లు ఇంకా పరిశీలిస్తున్నాము అని ఎస్పీ చెప్తున్నారు. ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపైన, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటాము అని ఎస్పీ చెప్తున్నారు. ఇంకా సీసీ ఫుటేజ్లన్నీ కూడా పరిశీలిస్తున్నాము. ఎవరైనా ఎటువంటి ఆధారాలు తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాటిని పరిగణలోకి తీసుకుంటాము. కానీ ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం వారికి నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటాము అని ఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసమే పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఎస్పీ ఏమన్నారో విందాం. We are taking all details, చాలా డీటెయిల్ చేస్తున్నాం. సూన్ అది కూడా యాజ్ అండ్ వెన్ ఒక ఇది వచ్చినప్పుడు we will conduct press meet. ఏం లేదు, ఇవన్నీ మీరు కూడా అలాగ అడిగితే అలాగా ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఏది ఉన్నా మమ్మల్ని అడగండి, మేము కన్ఫర్మ్ చేస్తాం. ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే వీఆర్ ఇప్పుడు పోలీస్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసినంత కూడా వీ సెండ్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్. దే విల్ అనలైజ్, దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్ రిపోర్ట్స్. దాని మీద మళ్ళీ ఇంకో అందరు కోఆర్డినేటెడ్గా ఇవ్వాలి, ఒకరికొకరికి ఇచ్చి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్ అవన్నీ. ఇప్పుడు నేను చెప్తుందండి, దాని మీద మన ఏం ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా we will book cases. అడ్డదిడ్డంగా మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు, ఇది వేరు. పోలీస్ అనేది ఒక వ్యవస్థ. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అన్ని కేసుల్లాగా ఇది ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్. మేము మమ్మల్ని అథెంటిసిటీగా తీసుకోండి, మేము చూపిస్తే ఇన్వెస్టిగేషన్లో చూపిస్తాం. వీ విల్ షో వన్స్ క్లియర్. అర్థమైందండి. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలపై కూడా ఆయన మాట్లాడారు. మమ్మల్ని అథారిటేటివ్గా తీసుకోండి, మేము చెప్పినదే అథారిటేటివ్గా ఉంటుంది అని ఎస్పీ చెప్తున్నారు. సో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాము అని కూడా చెప్తున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? సహజంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, ఇంకా డిఎన్ఏ రిపోర్ట్ ఇవి రావాల్సి ఉంటే కనుక అలాంటి సమయంలో 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కేసుల్లో రక్త నమూనాలు లేదంటే సీన్ ఆఫ్ అఫెన్స్ను పరిశీలించిన తర్వాత గాయాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయంలో దాదాపు త్వరగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 20-25 రోజుల్లో ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పటికి 18 రోజులు అయింది. మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి. ఒకవేళ ఆ కేసు తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రభుత్వాల నుంచి వెళ్ళే విజ్ఞప్తుల మేరకు ల్యాబ్లు ఆ రిపోర్ట్ను త్వరగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అని తెలుస్తోంది. ఏదేమైనా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసమే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదురు చూస్తూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో మరణ కారణాలకు స్పష్టమైన రిపోర్ట్ రాకపోతే ఇంకా దాని చుట్టూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్పై కూడా ఆధారపడుతుంటుంటారు. సో ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ పైనే పోలీసులు ఆధారపడ్డారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏ విధంగా వస్తుందన్న దాని గురించే ఎదురు చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, పోలీసులు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరణ కారణం గురించి స్పష్టంగా తెలియడం లేని కారణంతోనే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? రోహిత్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకైతే ఈ రోజుకైతే 18 రోజులు పూర్తవుతుంది. అయినా సరే ఇంకా దానికి సంబంధించినటువంటి ఆయన మృతిపై మిస్టరీ అయితే వీడలేదని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎటువంటి దీనిపై రాబోతుంది, అతను ప్రమాదమా లేదంటే ఇది హత్య అనేది కూడా తెలియాలంటే కేవలం పోస్ట్ మార్టం రిపోర్టే కీలకంగా
మారిందని చెప్పాలి. ఒక పక్కన సీసీ ఫుటేజ్లు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ దానిపై పూర్తిగా నిర్ణయం అయితే రాలేదు. కానీ ఇప్పుడు ఏదైతే నిన్న జిల్లా ఎస్పీ ఒక మీడియా సమావేశం వేరే ఒక క్రైమ్ సంబంధించిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో దీనికి సంబంధించినటువంటి వివరాలు మీడియా ఆయన అడిగినటువంటి క్వశ్చన్ చివరిలో ఆయన అయితే స్పందించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆయనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అయితే రాలేదంటూ దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రవీణ్ ఈ రిపోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఎవరు కూడా నమ్మవద్దు, కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇవ్వలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలంటూ జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చెప్పడం, ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అది వచ్చిన తర్వాతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సిన అవసరం ఉంది. అది రాకుండా ఇది వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ కి ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఏదైనా ఫారెన్సిక్ ల్యాబ్ లో అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అక్కడ సేకరించినటువంటి ఆధారాలు అవన్నీ కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలోనే దీన్ని 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని, దీన్ని మరింత లోతుగా పరిశీలన చేస్తున్నామని చెప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే అందుకనే ఇది మరింత ఆలస్యం అవుతున్నట్టుగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే చెప్పడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇచ్చామని రకరకాల వదంతులు వస్తున్నాయి. ఎటువంటి వాటిని అయితే నమ్మవద్దు, ఇంకా కుటుంబ సభ్యులకు ఇచ్చారనే వార్తలో ఎటువంటి వాస్తవం లేదని కూడా ఆయన అయితే కరాఖండి కూడా చెప్పడం జరిగింది. మరొక సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మేము రిలీజ్ చేసినటువంటి మేము చూపించినటువంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మిగిలిన సీసీ ఫుటేజ్లు మాకు ఎటువంటి సంబంధం లేదు, అది వాస్తవం కాదని ఇంకా మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామని ఇంకా అన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా ఆలస్యం అవడం గల కారణాలు, అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ గల ఆలస్యం అవడానికి కారణాలు అంటే సాధారణంగా వేరే ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే 24 hours లో ఇచ్చేస్తారు. కానీ దీనికి సంబంధించినటువంటి విచారణ అంటే గత కొన్నాళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైస్తవ సంఘాల్లో ఆందోళనలకు ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఇంకా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ది ఇది ముమ్మాటికి హత్య అనేది రకరకాల అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. కానీ కొందరైతే దీనిపై ఇంకా మరిన్ని అనుమానాలు ఉన్నాయి, ఇంకా దూపు, ఇలా రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే దీన్ని 1-2 సార్లు పరిశీలించిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టులు ఇప్పటికే వైద్యుల బృందం సంబంధించినటువంటి రిపోర్టు పోలీసులు కూడా ఇచ్చారనేది కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అవన్నీ కూడా అవాస్తవం అంటున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఒక కన్క్లూజన్ కి రాలేకపోతున్నారు. మరణానికి సంబంధించి ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి అనే విషయమే ఇక్కడ తేటతెల్లం అవుతుంది అనుకోవాలా. సహజంగా మరణ కారణాలను శవ పంచనామా అనే పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా వరకు తెలియజేస్తుందని చెప్తున్నారు. కానీ ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళాలి, ఇంకా దాని చుట్టూ అనుమానాలు ఉన్నాయి. డిఎన్ఏ ప్రొఫైలింగ్ వరకు వెళ్ళేటటువంటి సందర్భంలో క్రైమ్ సీన్ దగ్గర కొన్ని వివరాలను సేకరించి వాటిని విశ్లేషించే క్రమంలోనే ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైన ఆధారపడతారు. అందుకు సుమారు ఒక్కొక్కసారి 60 రోజుల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ మరణ కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతుంది కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పై ఆధారపడుతున్నారు అనుకోవాలా? అదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆలస్యం అవడానికి గల కారణాలు చూసుకుంటేనే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ప్రాంతంలో వస్తువులు అయితే సేకరించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ పై అంటే డూప్ వీళ్ళు రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో నిజంగా ఆ బుల్లెట్ పై ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఈ యొక్క పాస్టర్ ప్రవీణీయ లేదా అనేది కూడా మొత్తం అన్ని కోణాల్లో అక్కడ వస్తువు దొరికినటువంటి ప్రతి వస్తువును కూడా క్షుణ్ణంగా ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన నేపథ్యంలో అవన్నీ కూడా వాటికి సంబంధించిన రిపోర్టు ఒకటి రావాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి కొన్ని కర్రలపై చెక్కపై కూడా చూసాం రక్తపు మరకలు ఉన్నాయని రకరకాల వదంతులు అయితే సృష్టించారు. ఈ నేపథ్యంలో వాటిని కూడా సేకరించారు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏదైతే అతను ధరించినటువంటి మాస్క్ కావచ్చు, అలాగే కళ్ళజోడు కావచ్చు, అలాగే హెల్మెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. వాటికి సంబంధించిన ప్రతి ఫింగర్ ప్రింట్స్ కూడా రావాలి. వాటి స్థలంలో సేకరించినటువంటి ప్రతి వస్తువుకు సంబంధించిన ఆధారాలు అయితే 1-2 సార్లు అయితే పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చినది బైక్ పై వచ్చినది పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదనేది ఈ క్రైస్తవ సంఘాలు ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరో కొట్టి ఈ విధంగా పడేశారనేది ఆయన అనుమానాల నేపథ్యంలోనే నిజంగా అది ఏ విధంగా జరిగిందనేది వాళ్ళ సీసీ ఫుటేజ్ లో ఆయన ప్రయాణానికి సంబంధించిన కేవలం సీసీ ఫుటేజ్ మాత్రమే ఇచ్చారు. కానీ బయట సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు రావడం జరుగుతుంది. ఆయన
వైన్ షాప్ లో లెక్కర్ కొనుగోలు చేసిన వీడియోలు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము అఫీషియల్ గా రిలీజ్ చేయాలని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ మొత్తం క్షుణ్ణంగా సీసీ ఫుటేజ్ల వరకు నుంచి ఇప్పటికే 300 పైగా సీసీ ఫుటేజ్లు అయితే పరిశీలన చేసామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నిజంగా వైన్ షాప్ లోకి వెళ్ళింది ఎవరు, ఈ యొక్క బైక్ మీద డ్రైవ్ చేసింది ఎవరు, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించి వాటికి సంబంధించినవన్నీ కూడా 1-2 సార్లు అయితే పరిశీలనలు అయితే చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈయన ప్రమాదం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయన గాయాలు ముఖం పైన, చేతి పైన, రకరకాల ఎక్కడెక్కడ కాలిపైన కాలినటువంటి గాయం, ఇటువంటివన్నీ కూడా కంపారిజన్ అవ్వాలి. ఎందుకంటే నిజంగా అతను ఏం జరిగిందనేది తెలియాలంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించి వాటిని కంపారిజన్ చేయాలి. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినటువంటి గాయాలు అతను ప్రమాదం వల్ల జరిగిపోయి రాపిడి వల్ల జరిగినటువంటి గాయాలుగా మొదటగా చెప్పుకొచ్చారు. కానీ వాటి నిజమా కాదా అనేది తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ 2 కూడా కంపారిజన్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన వివరాలు అయితే అఫీషియల్ గా వివరిస్తారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్, మిగిలిన వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్ కోసం కూడా పోలీసులు వివరించబోతున్నామని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బయట వస్తున్నటువంటి రకరకాల వదంతులు ఎవరు కూడా నమ్మవద్దు అంటున్నారు. సోషల్ మీడియా వేదిక ఎవరైనా కామెంట్ చేస్తే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పటికే కొంతమందిని కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ తో పాటు పాస్టర్ అజయ్ ని కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. కొంతమందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ విధంగా దీనిపై ఆలస్యం అవి కొలిది కూడా దీనిపై ఇంకా రకరకాల అనుమానాలు అయితే పెరుగుతున్నాయి తప్ప ప్రకాష్, ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది? కొన్ని కేసుల్లో స్పెషల్ రిక్వెస్ట్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ల్యాబ్స్ పైన కొంత ఒత్తిడి ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో స్పెషల్ రిక్వెస్ట్లు ఉంటే ల్యాబ్లు కొంత త్వరగా కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి రిక్వెస్ట్ ఏమన్నా వెళ్ళిందా ల్యాబ్లకి? ఎంత త్వరగా ఈ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే మనకి కొంతమంది డాక్టర్లు చెప్తున్నటువంటి వెర్షన్తో పాటు పోలీసులు, ఫారెన్సిక్ నిపుణులు ఎవరైతే వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్, మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా రావడానికి దాదాపు ఒక 60 రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రమాదం జరిగి ఉండుంటే కేవలం పోస్ట్ మార్టం రిపోర్టు అక్కడ ప్రమాదం జరిగిందని మాత్రమే ఇచ్చేస్తారు. కానీ ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఎందుకంటే అతను ముమ్మాటికి హత్య అనేది కూడా ఈ క్రైస్తవ సంఘాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఫారెన్సిక్ రిపోర్టు అన్ని ఆ వస్తువులు సేకరించి వాటి ఆధారాలన్నీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు 60 రోజుల సమయం పట్టే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది నిపుణులు కూడా దీనిపై చెప్పుకొస్తున్నారు. దీని వల్లనే లేట్ అవుతుందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే కీలకంగా అది వచ్చిన తర్వాత పిఎం రిపోర్ట్ వస్తుందనేది కూడా నిన్న ఎస్పీ, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా వివరంగా చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ రిపోర్ట్ వస్తుందని చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులకి దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చేవని కూడా దానిపై కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే దీనికి సంబంధించిన మొత్తం అన్ని వివరాలు అయితే వెల్లడిస్తామంటూ జిల్లా ఎస్పీ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ మరణించి వాటికి 18 రోజులైంది. ఇంకా డెత్ మిస్టరీ అలాగే ఉంది. ప్రవీణ్ పోస్ట్మార్టం రిపోర్టుపై ఎస్పీ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. మాకు ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాలేదు అని చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చాకే పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఇంకా పరిశీలిస్తున్నాము అని ఎస్పీ చెప్పారు. ప్రవీణ్ మృతిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తప్పుడు ప్రచారం ఎవరు చేయొద్దు, పుకార్లు ఎవరు సృష్టించొద్దు, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయొద్దు అని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు. సహజంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కొన్ని సందర్భాల్లో 60 రోజుల వరకు సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ బైక్ దగ్గర ఏదైతే క్రైమ్ సీన్ ఉందో క్రైమ్ సీన్ దగ్గర అన్ని ఆధారాలు సేకరించాము అని చెప్తున్నారు. సో అక్కడ సేకరించిన అన్ని ఆధారాలకి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే మరణ కారణాలు, ఇందులో ఉన్న అనుమానాలన్నీ నివృత్తి అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో అక్కడ ఉన్న వేలుముద్రలకు సంబంధించి, రక్త నమూనాలకు సంబంధించి, అలాగే వారి బ్లడ్లో ఏమైనా విషపూరిత పదార్థాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి, బైక్పై ఇంకెవరైనా వేలుముద్రలు ఉన్నాయా, ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకెవరైనా వెంట్రుకలు ఉన్నాయా, ఆ వెంట్రుకల దగ్గర నుంచి వేలుముద్రల దగ్గర నుంచి రక్త నమూనాల దగ్గర నుంచి ఇలా లోతైన విశ్లేషణ చేస్తారు. అవసరమైతే గాయాలకు అక్కడ ఉన్న ఏ రాళ్ళు కారణము అనే విషయాల దగ్గర నుంచి ఇలా లోతైన డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి మరణానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో చాలా కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అందుకే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తామని చెప్తున్నారు. మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎవరు ఎటువంటి తప్పుడు
వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దు అని చెప్తున్నారు. అనుమానాలు కేవలం పుకార్లు మాత్రం ప్రచారం చేయొద్దు. వాళ్ళపైన ఎవరైనా పుకార్లు సృష్టిస్తే అవి సమాజంలో అశాంతికి కారణమయ్యే విధంగా ఉంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్తున్నారు.